27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని 483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 144 సెక్షన్ సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావుపై తప్పుడు పోస్టులు పెడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈ ఎన్నికలు అనేది 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ వారు అనౌన్స్ చేస్తున్నారు. మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పోల్ టైమింగ్స్ 8 AM to 4 PM అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ 10 డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ప్యాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వారు ఐడి కార్డ్స్, లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్స్, లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే ఆఫీషియల్ ఐడి కార్డ్స్, తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళకు ఉండే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికేట్స్ కానీ, యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ, సో ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్లోకి అలో చేయబడదు. సో సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకంతా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలీదు అనేది ఉంటే మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము. ఒకటి మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ మనం ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సెట్రా చెక్ చేసుకోవచ్చు. లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది. సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం. ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా కన్వే. ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మనకి ఓటర్స్ అందరూ కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్లైన్స్ పాటించాల్సి ఉంది. సో దెన్ ఓన్లీ దట్ ఓట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఓట్. సో ఈ హౌ టు ఓట్ దీనికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ అని ఒక పోస్టర్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేస్తున్నాము. సో ఎవరైనా డౌట్స్ ఉన్నా దాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సిమిలర్లీ కమింగ్ టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్, మనకి 25 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ 25 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్ కానీ, పార్టీ అఫిలియేషన్ కానీ, ఫొటోస్ కానీ, వాళ్ళు ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారు అనేది కూడా మనము పోలింగ్ స్టేషన్ బయట లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది డిస్ప్లే చేస్తాము. సో